రావటం అంటే ఎంత యాక్యురసీ ఉండాలండి భగవంతుడి ప్లానింగ్లో. 365 రోజులకు ఒకసారి భూమి సూర్యుడు చుట్టూ తిరిగి మళ్ళా యథాస్థానానికి వచ్చేస్తుంది. 365.25 ఒక పావు రోజు కూడా, ఒక 6 గంటలు కలుపుకోవాలి. ఇంత యాక్యురేట్గా కరెక్ట్గా భూమి సూర్యుడు చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికి ఎట్లా వచ్చేస్తుంది? అది ఎవరి ప్లానింగ్ ఇదంతా? ఎవరి యొక్క శక్తితోటి? ఏమైనా జేసీబీలు పెట్టి తోస్తున్నామా? ట్రాక్టర్లు కట్టి లాగుతున్నామా? ఏమైనా చేస్తున్నామా మనం? మన మానవ ప్రయత్నం దాంట్లో ఏదన్నా ఉందా? ఇంకొకటి చూడండి, సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి కదా. ఈ 9 గ్రహాలు కూడా వాటికి నిర్దేశించినటువంటి ఆర్బిట్స్, కక్షలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రమే తిరుగుతూ ఉంటాయి. ఏ రోజన్నా పోయి ఒకదాంతో ఒకటి గుద్దుకున్నాయా? ఇదంతా ఎవరి యొక్క రచన ఇదంతా? ఎవరు? మానవ మాతృడి శక్తికి అందేటటువంటివా? మానవ మాతృడైనటువంటి వాడు చేయగలిగినటువంటి పనులా ఇవన్నీ? ఎవరో తమ తెలివితేటలను ఉపయోగించి చేస్తున్నారు. ఎవరయ్యా అది? ఇక్కడ తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఉత్సీదేయురిమే లోకాహ నకుర్యాం కర్మ చేదహం. నేను కనుక కర్మ చెయ్యకపోతే ఈ లోకాలన్నీ నాశనం అయిపోతాయి. మొత్తం ఒకదాన్ని ఒకటి గుద్దుకుంటే అన్నీ నాశనం అయిపోతాయి. ఇక్కడ నా కర్తవ్యం కాదది, కానప్పటికీ కూడా నేను చేస్తూనే ఉన్నా. ఎందుకని? లోక సంగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 3 లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని సమాజ శ్రేయస్సు కోసం నేను చేస్తున్నాను. నన్ను చూసి నేర్చుకోవయ్యా నువ్వు అని తనను తాను ఉదాహరణగా చెప్పుకొని తర్వాత చెప్తున్నాడు చూడండి. సక్తా కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి. గణేష్ సక్తా కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత. యథా కాదండి, యథా ఒత్తుథ. యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః. ఇక్కడ కూడా రెండవ థ, తథా. కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. భారత, ఓ అర్జున, అవిద్వాంసః కర్మాణి సక్తా యథా కుర్వంతి. అవిద్వాంసః, విద్వాంసుడు అంటే ఎవరు? విద్వాంసుడు అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. మామూలుగా సంగీత విద్వాంసులు అంటాం. సంగీత విద్వాంసులు అంటే ఎవరు? ఆ సంగీతంలో పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఏదైనా ఒక జ్ఞానంలో దాని యొక్క పూర్తిగా ఆ జ్ఞానానికి సంబంధించి ఎటువంటి వెలితి లేకుండా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడిని విద్వాంసుడు అని అంటారు. విద్వత్తు కలిగినటువంటి వాడు విద్వాంసుడు. ఇక్కడ కూడా ఎవరైతే అవిద్వాంసః అంటే విద్వత్తు లేనటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు, కర్మని సక్తాః యథా కుర్వంతి, కర్మలని అటాచ్మెంట్తో ఎలా అయితే చేస్తాడో. తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడంటే ఈ ప్రపంచంలో అన్ని కర్మలు చేస్తూ ఉంటాడు. ప్రతి కర్మలోనూ కూడా అటాచ్మెంట్, ఏదో ఒకటి నాకు కావాల్సింది ఉంది, ఈ ఫలితం నాకు కావాలి, ఇది నాది అనేటువంటి భావనతో చేస్తూ ఉంటాడో. అదేవిధంగా లోక సంగ్రహం చికీర్షు సంపశ్యన్, లోక సంగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని అసక్తః తథా కుర్యాద్. ఎవడు? తెలివైనటువంటి వాడు. కుర్యాద్ విద్వాంస్తదాసక్తః. తెలివి తక్కువ వాడికి తెలివైనటువంటి వాడికి ఉండే తేడా చెప్తున్నారండి అంతే. ఇక్కడ
తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడంటే కర్మలతోటి, కర్మ ఫలితాలతోటి సంఘభావం పెట్టుకుని పని చేస్తూ ఉంటాడు. తెలివి అయినటువంటి వాడు కూడా చేసే పనులు అలాగే ఉండాలి. తెలివి తక్కువ వాడు ఎలా చేస్తున్నాడో అలాంటి పనులే చేయాలి. కాకపోతే వాడికి వీడికి తేడా ఏంటి? వాడేమో సంఘభావంతో చేస్తూ ఉంటాడు. తెలివైనటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు అసంగభావంతో చేస్తూ ఉంటాడు. నువ్వు కొత్తగా కర్మలు చేయాల్సిందేమీ లేదండి. చేసే కర్మలే, చేసుకోవలసినటువంటి కర్మలే, కర్తవ్యమైనటువంటి కర్మలే. సక్తభావంతో చేసేవాడేమో అవిద్వాంసుడు, అసక్త భావంతో చేసేటటువంటి వాడు విద్వత్తు కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆ డిఫరెన్స్ని ఇక్కడ కరెక్ట్గా తెలియజేశారనమాట. చేసి ఏం చేశారు? ఇక్కడ చాలామంది ప్రపంచంలో అందరూ విద్వత్తు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉంటారా? ప్రతి వాళ్ళకి గురువులు దొరుకుతారా? సరైనటువంటి జ్ఞానాన్ని అందించే వాళ్ళు ఉంటారా? ఉండరు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఈ ప్రపంచంలో. కాబట్టి ఒక విద్వాంసుడైనటువంటి వాడు, తెలివైనటువంటి వాడు తీసుకోవలసినటువంటి ఒక జాగ్రత్త గురించి చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. విద్వాన్ అంటే విద్వత్తు కలిగినటువంటి జ్ఞాని అయినటువంటి వాడు. కర్మ సంగినాం అజ్ఞానం బుద్ధిభేదం న జనయేత్. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు, కర్మలతో సంగం పెట్టుకుని వాడు కర్మలను ఆచరిస్తున్నటువంటి వాణ్ణి నబుద్ధి భేదం జనయేత్, అనవసరంగా వాడి బుద్ధిని చెడగొట్టద్దు. పాపం వాడు అజ్ఞానంలో ఉన్నాడు, తెలియక వాడేదో వాడికి తెలిసినంత వరకు చేసుకుంటూ పోతూ ఉంటాడు. నువ్వు వెళ్ళి వాడిని అనవసరంగా వాడిని చెడగొట్టద్దు. ఎందుకని చెప్తున్నారు? యుక్తః సమాచరన్ సర్వాణి కర్మాణి జోషయేత్. నువ్వు మాత్రం ఏం చేస్తావు? నువ్వు అవే కర్మల్ని చక్కగా అసక్త భావం చెయ్యి, అసక్త భావంతో చెయ్యి. ఎవరైతే అజ్ఞానంతో సక్తభావంతో చేస్తున్నారో వాళ్ళని జోషయేత్, ఇంకా ఎంకరేజ్ చేయి. వాళ్ళని బాగా చేసేవరా, బాగా చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేయాలి. ఎందుకనంటేనండి, ఎప్పుడు కూడా మనం గుణాలని మార్చలేం, ఎవ్వరం గుణాలని మార్చలేం. కాబట్టి ఏం చేయగలం? మనం గుణాలని మళ్ళించగలం. అవసరమైనటువంటి డైరెక్షన్లోకి చక్కగా మళ్ళించగలం గుణాలని. గుణాలను మార్చాలని ప్రయత్నం చేయొద్దు ఎప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారండి, సమ్మర్ వస్తుంది, హాలిడేసు, వాడికి రోజు స్కూల్కి వెళ్ళటం అలవాటు. ఇంట్లో కూర్చున్నాడు వాడు, హాలిడేస్, ఏం పని లేదు. వాళ్ళ అమ్మకేమో రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు పడుకోవడం అలవాటు. వాళ్ళ అమ్మ పడుకుంది, వీడికి ఏం చేయాలో తెలియట్లే. ఇంట్లో ఏం చేస్తాడు? ఇల్లంతా తిరుగుతున్నాడు వాడు. వాడికి అలవాట్లేదు, మధ్యాహ్నం నిద్రపోయే అలవాట్లేదు వాడికి, స్కూల్కి వెళ్ళటం అలవాటు వాడికి. ఇల్లంతా తిరుగుతున్నాడు. వాడికి ఒక కత్తెర దొరికింది, ఇంట్లో ఎక్కడో ఒక కత్తెర దొరికింది వాడికి. ఆ కత్తెర దొరికితే పిల్లలు ఏం చేస్తారు? ఏది దొరికితే దాన్ని కత్తిరిస్తారు కదా, వాళ్ళకి అదే పని. వాడు కూడా ఏం చేశాడంటే ఎక్కడి నుంచో కాగితాలు పట్టుకొచ్చాడు, అవి పట్టుకొచ్చాడు, ఎవడో ఇష్టం వచ్చినాడు కత్తిరించాడు, ముక్కలు ముక్కలు చేసి ఇల్లంతా పోసాడు. పోస్తే వాళ్ళ అమ్మ లేచింది, లేచి చూసింది, మొత్తం ఇల్లంతా కాగితాలు చెత్త అంతా పోసాడు వీడు. ఏం చేస్తారు మామూలుగా తల్లులు? ఏం చేస్తారు? చెవి పట్టుకుని మెలిపెట్టి నాకు స్కూల్ లేకపోవడం వల్ల వచ్చింది అంతా. స్కూల్ మళ్ళీ ఎప్పుడు తెరుస్తారు? ఎప్పుడు పోతావు స్కూల్కి? స్కూల్లో ఉంటే, ఇంట్లో ఉంటే ఇదిగో అలా అని చెప్పి తంతరవండి, రెండు పీకుతారు. ప్రతి తల్లి చేసే తప్పే ఇది. ఏదో వాడిని మార్చేద్దాము, వాడిని మహాత్మా గాంధీలాగా చేసేద్దామని అనుకుంటారు అందరూ. వాడేం కాడు. దయచేసి మీరు కొట్టినంత మాత్రం, తిట్టినంత మాత్రం వాడేదో మారిపోతాడని అనుకోకండి. వాడేం కాడు. తెలివైనటువంటి తల్లి ఏం చేస్తుందో తెలుసా? వాడిని కొట్టదండి. కొట్టకుండా ఏం చేస్తుందంటే ఆడికి ఇంకో కాగితం ఇచ్చి కత్తిరించంటుంది. వాడు ఆశ్చర్యపోతాడు,
ఇదేంటిది, అమ్మ కొట్టాలి కదా మామూలుగా, ఇంకో కాగితం ఇచ్చి కత్తిరించమంటుంది ఏంటి, ఇంకో కాగితం ఇచ్చి కత్తిరించు. వాటికి డౌట్ వస్తుంది అమ్మ మీద, అమ్మ నన్ను ఇప్పుడు ఏదో చేయబోతోందిరా అని. మామూలుగా అయితే కొట్టాలి, కొట్టకుండా ఇదేంటి కత్తిరించు. తర్వాత ఏం చేస్తుందంటే ఓ తెల్ల కాగితం మీద రౌండ్గా ఒక గీత గీసి ఆ గీత మీద కత్తిరించు. వాడేం చేస్తాడు, నెమ్మదిగా పెన్సిల్ గీత మీద కత్తిరిస్తాడు. కత్తిరిస్తే వాడి చేతిలో ఇప్పుడు ఒక షేప్ వస్తుంది అనమాట. వాడికి ఆశ్చర్యం వేస్తుంది, అరే కత్తిరిస్తే ఒక షేప్ వస్తుందా, ఒక ఆకారం బయటపడుతుందా. తర్వాత ఏం చేస్తుందంటే వాళ్ళమ్మ చక్కగా పెన్సిల్ తీసుకుని కాగితం మీద ఓ కుందేలు బొమ్మ గీస్తుంది. ఏదో కుందేలు బొమ్మ ఏదో ఒకటి గీస్తుంది, మిక్కీ మౌస్ బొమ్మ ఏదో గీసి ఇప్పుడు దీని మీద కత్తిరించండి. వాడు చక్కగా నీట్గా కత్తిరిస్తాడు. దాని మీద కత్తిరిస్తే ఇప్పుడు వాడి చేతిలో ఒక కుందేలు బొమ్మ వస్తుంది. వాడికి ఒక క్రేయాన్స్ ఒక స్కెచ్ పెన్లో ఇచ్చి దానికి బొమ్మ ఏదైనా రంగులు పూయి అంటుంది. వాడు రంగులు పూస్తాడు. పూసిన తర్వాత వాడి చేతిలో ఇప్పుడు వాడంతట వాడు తయారు చేసినటువంటి ఒక బొమ్మ వాడి చేతిలో ఉంటుంది కదా. వాడికి తెలిసింది కత్తిరితో కత్తిరించడం మాత్రమే వాడికి తెలుసు. కానీ వాళ్ళ అమ్మ దాన్ని ఏం చేసింది, వాడిలో ఉండేటటువంటి క్రియేటివిటీని బయటికి తీసుకొని వచ్చింది. మనం కూడా చేయాల్సింది అది. ఇక్కడ ఏంటంటే జోష్ అయ్యేది, వాడు చేసే పనిని ఎంకరేజ్ చేయి. తెలియక చేస్తున్నాడండి వాడు పాపం. ఈ ప్రపంచంలో చాలామంది ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, కొంచెం అంటే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే కొంచెం ఇంటలెక్చువల్స్ కానీ ఎవరైనా కానీ మనం అప్పుడప్పుడు చూసి చాలా బాధపడుతూ ఉంటాం. ఏంటంటే ఈ గణపతి నవరాత్రులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అక్కడేవో సినిమా పాటలు అవన్నీ పెట్టి డీజేలు పెట్టి డ్యాన్సులు వేసి ఆ చివరి నిమజ్జనం రోజున లేదా ఎర్ర రిబ్బన్లు కట్టేసుకుని రంగులు చల్లుకొని డీజేలకు ఎగురుకుంటూ నిమజ్జనాలు చేసి ఇవన్నీ చేస్తుంటారు. మనకే అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, ఏంటిదంతా పాడు చేస్తున్నారు వీళ్ళు, కల్చర్ అంతా చెడిపోతోంది అని అనుకుంటాం. నేను మాత్రం అట్లా అనుకోనండి. జోష్ అయ్యేది, బాగా చేయండి, ఇంకా అట్లాగే చేయండి అంట. ఎందుకో తెలుసా, ఆడికి ఎగరడం తెలుసు, డీజే పెడితే ఎగరడం తెలుసు. కనీసం గణపతి కోసం ఎగురుతున్నాడు వాడు, భగవంతుడి కోసం ఎగురుతున్నాడు వాడు. అదే కనుక మనం తప్పురా ఇది నువ్వు చెయ్యొద్దు అని చెప్పి వాడిని వెనక్కి లాగామనుకోండి, వాడి కోసం కాసుకొని కూర్చొని ఉంటారు అన్యమతస్థులు. చూసావా మీ మతం వాళ్ళు నిన్ను కాదన్నారు, వచ్చే మా మతంలోకి అంటారు. అందుకోసం కొన్నిసార్లు పిల్లలు తప్పులు చేస్తుంటారు, మనం ఏం చేయలేం. జోష్ అయ్యేది పర్వాలేదు, కాకపోతే నెమ్మదిగా మార్చాలి అటువంటి వాళ్ళని. అది తప్పు. ఒక స్థాయి వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత వాడంతటా వాడే తెలుసుకుంటాడు, నెమ్మదిగా దీంట్లోకి వచ్చేస్తాడు, ఈ మార్గంలోకి వచ్చేస్తాడు. అప్పటిదాకా మనం చేయాల్సిందేంటి, వాళ్ళలాగేనా బాగా చేస్తున్నారు. మా గుడి ముందు తీసుకొని వచ్చి పెడుతూ ఉంటారు చిన్నపిల్లలు, వినాయకుడిని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఆయన ఎవరు సైన్ పెట్టండి అంటు. మేము కూడా గుడి వైపు నుంచి ప్రసాదాలు పంపిస్తుంటాం వాళ్ళకి. అమ్మవారిని కూర్చోబెట్టారు ఫస్ట్ టైం నేను చూసా, మొదటిసారి కూర్చోబెట్టారు అమ్మవారిని. పద ప్రసాదాలు పంచి పెడతాం వాళ్ళకు కూడా, మేము పంపిస్తాం వాళ్ళకి ప్రసాదాలు. వాళ్ళు ఏవో డెకరేషన్లు అవన్నీ చేస్తారు, అంతకుమించి చేయలేరు పాపం వాళ్ళు. మిగతా మేము చేస్తూ ఉంటాం. జోష్ అయ్యేది, ఎంకరేజ్ చేయాలి అట్లాగా. చాలామంది చూసా, ఏంటండి మీరంతా ఇంకా పూజలు పునస్కారాలు ఇదంతా, మీరు ఎప్పుడు జ్ఞాన మార్గంలోకి ఎప్పుడు వస్తారు, మీరు జ్ఞానాన్ని తెలుసుకోండి. వాడికి ఇంకా రాలా ఆ స్థాయి, రాలా ఎదగల ఆ స్థాయి దాకా రాలా. అటువంటి వాడిని ఏం చేయాలి, చెయ్యి, బాగా చెయ్యి, పూజలు చేయి, హోమాలు చేయి, యజ్ఞాలు చేయి, దాన ధర్మాలు చేయి, గుళ్ళకెళ్ళు తిరుగు, అన్నీ చెప్పాలి వాడికి. ఆ సరదా ఉన్నటువంటి వాళ్ళని చేసేనివ్వాలి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది, నెమ్మదిగా లోపల వాటంతటవే ఎగ్జాస్ట్ అయిపోతాయి అవన్నీ, లోపల అవన్నీ చెయ్యాలి అనేటువంటిది ఆవిరైపోతుంది. వివేకానంద స్వామి ఆ రోజుల్లో కాశ్మీర్లో ఆ సరస్వతీదేవి ఆలయం అది కూలిపోయినప్పుడు అంతా వెళ్ళి చూసి వచ్చాడు ఆయన. చూసి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 31 ఆయన చేసింది ఏంటంటే దేశం అంతా తిరిగేశాడు ఆయన. అప్పటికే ఆయన ఒకటే చెప్పాడు, బాబు ఇప్పుడు నేను తిరిగింది చాలు, చేసింది చాలు, ఇప్పుడు నాకు చిటికిన వేలు కదపాలన్న సంకల్పం కూడా లేదన్నాడు ఆయన. ఆ స్థితికి వచ్చేసాడు ఆయన. ఇంకా నాకు ఏం చెయ్యాలని అనిపించట్లా. ఆ స్థాయిలో ఉన్నవాడు ఏం చేయడు, అవసరం లేదు కూడా వాళ్ళకి. ఎందుకని ఆ స్థాయిని అందుకున్నారు వాళ్ళు. ఆ స్థాయిని అందుకోలేనటువంటి వాళ్ళు
ఎవరైతే ఉన్నారో అజ్ఞానాం కర్మసంగినాం, కర్మసంగంలో ఇంకా ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే నబుద్ధి భేదం జనయేత్, అనవసరంగా వాళ్ళ బుద్ధిని మనం చెడగొట్టకూడదండి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ చిన్న చిన్న ఉంటాయి కదా, చిన్న చిన్న క్లాసెస్ ఉంటాయి, బుడ్డి పిల్లలు ఉంటారు అక్కడ, వాళ్ళ టీచర్లు వెళ్తారు పాపం. ఆ టీచర్లు కూడా యంగ్ టీచర్లను పెడతారు, ఇంకా పెళ్లి కాని పిల్లల్ని అట్లాంటి వాళ్ళనే పెడతారు పాపం. ఎందుకంటే వాళ్ళని భరించాలంటే ఆ శక్తి ఉండాలి వాళ్ళకి. అంతంత చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వెళ్తారు, వీళ్ళు కూడా వెళ్ళి ఆ పిల్లలకి నేర్పించాలి. వాళ్ళకి ఏం నేర్పిస్తారండి పిల్లలకి? వెళ్ళి డూస్ అంటే వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా? వాడికి ఏం అర్థం కాదు. ఏం చెప్పాలి వాడికి? దగ్గరికి వెళ్ళి జానీ జానీ ఎస్ పప్ప, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇవే కదా చెప్పడం. కూడా ఎట్లా చెప్తారో చూశారు ఎప్పుడన్నా? ట్వింకిల్ ట్వింకిల్ యాక్షన్ ఉంటుంది అనమాట, యాక్షన్ చేసి చెప్పాలి అడిగి. ఆడికి యాక్షన్ లేకపోతే ఆడికి ఏం అర్థం కాదు. ఆడికి యాక్షనే చూసేది. టీచర్ ఎట్లా యాక్ట్ చేస్తే వాడికి టింగ్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్పబోద ఓడ్స్ అన్ని యాక్షన్ తోటి చెప్తూ ఉంటారనమాట. పాపం పిల్లల కోసం చుట్టూ కూర్చోబెట్టుకుని ఇదే ఇలాగే చెప్తూ ఉంటుంది, ట్వింకిల్ ట్వింకిల్ ఇట్లా చెప్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయన ముందు కూడా ట్వింకిల్ ట్వింకిల్ అంటుందా? వాళ్ళ ఆయన దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. పిల్లల దగ్గర మాత్రం ఎట్లా ఉంటుంది? వాళ్ళతో కలిసిపోతుంది, చిన్నపిల్లలాగే అయిపోతుంది. కాబట్టి విద్వాంసుడు అవిద్వాంసుడు, తెలివైనటువంటి వాడు కూడా ఎట్లా ఉండాలి, తెలివి తక్కువ వాడు ఎట్లా ఉండాలి? తెలివి తక్కువ వాడు తెలివి తక్కువ పనులు చేస్తాడు, చేయని ఏం పర్వాలా. తెలివైనటువంటి వాడు కూడా దాదాపుగా అలాంటి పనులే చేయాలి, కానీ తెలివిగా చేయాలి. ఇదే డిఫరెన్స్, అది గుర్తుపెట్టుకో. గాంధీ గారట ఒకసారి వార్తా ఆశ్రమంలో ఆయన ఒకసారి ఎత్తుక్కుంటున్నారు. ఆయన ఏం ఎతుకుతున్నారు ఎవరికి అర్థం కాల. ఆశ్రమం అంతా ఎదుగుతున్నారు, ఇంట్లో అబ్బారా అంతా ఎదుగుతున్నారు, రూమ్లో కుర్చీల కింద బల్లల కింద అంతా ఎదుగుతున్నారు. ఎవరో వచ్చారు, అడిగారు, ఏం బాపు ఏం వెతుకుతున్నారు అంటే, నా పెన్సిల్ పోయిందయ్యా ఎత్తుక్కుంటున్నాను ఆయన. దాదాపు ఒక పూట అంతా ఎతికారు. ఎతికిన తర్వాత మొత్తానికి ఒక బీరువా వెనకాతలు దొరికింది ఒక పెన్సిల్. ఏంట్రా అంటే అది ఎంత ఉంది, అది ఇంతే ఉంది, అది తిప్పి 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 అయిపోయింది అనమాట, అది ఇంతే ఉంది అది. ఆయన నవ్వాడు. ఆయన, ఏం బాబు మీరు చిన్న పిల్లల్లాగా చిన్న పెన్సిల్ ముక్క కోసం ఆశ్రమం అంతా ఎతికిచ్చారు మమ్మల్ని అన్నాడు ఆయన. చిన్న పెన్సిల్ కావాలంటే ఇంకో కొత్త పెన్సిల్ ఇస్తాం కదా, ఆ చిన్న పెన్సిల్ ముక్క కోసం ఇంత పెద్ద హడావిడి చేయాలా అన్నాడు. గాంధీ గారు ఏమన్నారో తెలుసా అప్పుడు? అరే ఇవాళ చిన్న పెన్సిల్ ముక్క పోతే పోయిందిలే అని అనుకుంటాము, రేపు పొద్దున్న పెన్సిల్ బాక్సే పోయిందిలే అంటారు మన వాళ్ళు. జాగ్రత్తగా ఉండాలి మనం. వెళ్ళిపోతే ఆశ్రమాల్లోంచి అన్ని వస్తువులు, ఆ పోతే పోయిందిలే అని అనుకుంటాం. అప్పుడు తప్పు. చిన్న పెన్సిల్ ముక్క ఎంత వాల్యూ ఉందో దానికి అంత విలువ ఉంటుంది. కాబట్టి అయినా దాన్నైనా సరే వెతికి పట్టుకోవాల్సిందే. ఎందుకని ఆయన తన కోసం కాదు, తనకు కావాలనుకుంటే 10 మంది పెన్సిల్ బాక్సులు అట్టబెట్టే తెచ్చి అక్కడ పెడతారు. జనాలకు ఒక నీతి నియమం నేర్పించడం కోసమని చేసినటువంటి పని అది. వాళ్ళు చేసినటువంటి జోషయ్యేది. మనం మాత్రం ఎట్లా ఉండాలి? మనం చేయాల్సినటువంటి పనులు మనం చేస్తూనే ఉండాలి ఎప్పుడు కూడా అని చెప్పి తర్వాత ఏమంటున్నారు చూడండి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. కర్మాణి సర్వశః ప్రకృతే గుణైః క్రియమాణాని. మొట్టమొదటి శ్లోకంలోనే, మొత్తం 4వ శ్లోకంలో మనం చెప్పాడు. ఏమని చెప్పాడు? మనిషి చేసేటటువంటి కర్మలన్నీ కూడా లోపల ఉండేటటువంటి ప్రకృతి వల్లే జరుగుతున్నాయి. ఇక్కడ మళ్ళా సేమ్ అదే టాపిక్ని ఇంకొకసారి చెప్పాడు అనమాట.
ఏమని చెప్తున్నాడు ఇక్కడ? సర్వశః ప్రకృతే గుణై క్రియమాణాని, ప్రకృతిలో ఉండేటటువంటి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రేరేపణ వల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఇక్కడే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అహంకార విమూఢాత్మ. అహంకారంతో విమూఢుడైపోయినటువంటి వాడు, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను కర్త అహమితి మన్యతే, నేను కర్తని అని అనుకుంటూ ఉంటాడు. నువ్వు కర్తవి కాదు. కర్త ఎవరు? నీ చేత కర్మలు చేయించేటటువంటిది నీ లోపల ఉండేటటువంటి ప్రకృతి, నీ లోపల ఉండేటటువంటి గుణాలు. కానీ వీడేమనుకుంటాడు? కర్త అహమితి మన్యతే, కర్తని నేను అని అనుకుంటూ ఉంటాడు. ఎందువల్ల? అహంకార విమూఢాత్మ, అహంకారం వల్ల అయిపోయినటువంటి వాడు. అహంకారము అంటే ఏంటి? నేను అనేటువంటి భావన. ఇంతకుముందు కూడా మనం చూసాం, నేను 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 నేను. కాబట్టి ఏంటి? మాటి ఒకటే చెప్తున్నానండి, ఈ ప్రపంచంలో మామూలుగా మనం కూడా అంటూ ఉంటాం అప్పుడప్పుడు కదా, ఎవరైనా సార్ వాడికి చాలా అహంకారం అండి అంటారు. మన దృష్టిలో అహంకారం అంటే ఏంటి? పొగరుబోత్తనం, అవతల వాడిని లెక్క చేయకపోవటం, ఇటువంటివన్నీ కనుక ఉంటే వాడికి అహంకారం అండి అంటాం. కానీ వేదాంతంలో అహంకారం అంటే ఏంటంటే నేను చేస్తున్నాను అనేటువంటి భావన కలిగి ఉండటం. అహంకర్త అహం భోక్త ఇది అహంకార. నేను కర్తని నేను భోక్తని అనేటువంటి భావం ఏదైతే ఉందో దాన్ని అహంకారము అని అన్నారన్నమాట. కాబట్టి అహంకర్త, నేను అహం, నేను 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 నిరంతరం నేను అనేటువంటిది. చాలామంది ఏమంటారు, మాకు అసలు ఏం అహంకారం ఏం లేదండి అని ఎవరన్నా అంటే, నాకు అసలు అహంకారమే లేదండి అని ఎవరన్నా అంటే గుర్తుపెట్టుకోండి, వాడంత పెద్ద అహంకారి ఇంకొకడు లేడు. నాకు అహంకారం లేదు అన్నాడు అంటేనే అర్థం చేసుకోండి, వాడే నెంబర్ 1 అహంకారి అని అర్థం. అహంకారం లేకుండా ఎవరు ఉండరండి ఈ ప్రపంచంలో. అహంకారం అందరికీ ఉంటుంది, ఒక్కొక్క రకంగా వ్యక్తం అవుతుంది. ఏది అహమో తెలియక వచ్చిన ప్రాబ్లం ఇదంతా. ఆ అహం అంటే ఏంటో తెలియక వచ్చిన ప్రాబ్లం ఇదంతా. అహంకారం ఇది ఎలాంటిదంటేనండి, అహంకారము మనకి లేదు అని అనుకుంటాం కదా. శంకరాచార్యులు వారు చెప్తారనమాట, అహంకారం ఎలాంటిది అంటే నభస్వతే ప్రావృషి వారిధో యథ అంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా హిమాలయాలకు కానీ లేకపోతే మానస సరోవరం కానీ ఇటు ముక్తినాథ్ కానీ ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళారనుకోండి, అప్పర్ హిమాలయాస్లోకి మా చార్ధామ్ యాత్ర ఇదంతా చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మ్యాజికల్ క్లైమేట్స్ ఉంటాయన్నమాట. అక్కడ విచిత్రమైన క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే మంచి ఎండ ఉంటుందన్నమాట. మనం అనుకుంటాం, అబ్బా ఎంత మంచి ఎండో భలే ఉంది వాళ్ళ బ్రైట్గా అనుకుంటాం. ఉన్నట్టుండి మేఘాలు వస్తాయి, బడబడబడ వర్షం పడిపోతుంది. అంతే, 5 నిమిషాలు వర్షం పడుతుంది, మొత్తం బురద అయిపోతుంది. మళ్ళా తర్వాత వెంటనే మళ్ళీ బళ్ళని ఎండ వచ్చేస్తుంది. మళ్ళా ఉన్నట్టుండి మేఘాలు వస్తాయి, మళ్ళీ వర్షం పడుతూ ఉంటుంది. ఈ అహంకారం కూడా అంతే. మనం లేదు అని అనుకుంటాం, ఉన్నట్టుండి వచ్చి మీద పడుతూ ఉంటుంది, మనని నాశనం చేస్తూ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళా ఉన్నట్టుండి వస్తూ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. నభస్వతే ప్రావృషి వారిదో యథ. కాబట్టి అహంకారం ఎలాంటిదంటే శంకరాచార్యుల వారు చెప్తారనమాట, భోక్తుర్గళే కంఠకవత్ ప్రతీతం అంటారు ఆయన. భోక్తుర్గళే అంటే ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది, తినడానికి ప్లేట్ నిండా షడ్రసోపేతమైనటువంటి భోజనం పెట్టారు, తినాలని ఆకలి ఉంది, తినాలన్నటువంటి కోరిక ఉంది, అన్నీ ఉన్నాయి కదా. కానీ గొంతులో ముళ్ళు గుచ్చుకుంటోంది. తినగలనా? తినలేను. మింగుదామంటే కష్టం, ఎందుకని ఇక్కడ ముళ్ళు దిగింది. భోక్తుర్గళే కంటకం. కాబట్టి ఈ ప్రపంచాన్ని అనుభవించాలనుకున్నటువంటి వాడు, లేదా భగవంతుడిని ఆరాధించాలనుకున్నటువంటి వాడు, భగవంతుడిని తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు, భగవంతుడిని కీర్తించాలనుకున్నటువంటి వాడికి జరిగేటటువంటిది ఏంటంటే గొంతులో ముళ్ళు లాంటిది ఈ అహంకారం. మాటికి బయటకు వస్తూ ఉంటుంది ఈ అహంకారం. నేనింత. కాబట్టి అహంకారం వచ్చినటువంటి వాడు, అహంకారంలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు? మూఢుడైపోతాడు వాడు, మూర్ఖుడైపోతాడు వాడు. అహంకార విమూఢాత్మ. ఇది చెప్తారు, తమిళనాడులో జరిగినటువంటి ఘటన అని చెప్తారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఒక శిల్పి ఉండేవాడట, తంజావూరు ప్రాంతంలో ఒక శిల్పి ఉండేవారట.
చాలా పాతకాలం రోజుల్లో. ఆయన ఎంత అద్భుతమైనటువంటి శిల్పి అంటే ఆయన విగ్రహం చెక్కితే అది విగ్రహమా మనిషి అని కనుక్కోవడం కూడా కష్టమట. అలా చెక్కేవాడట ఆయన. ఆయన ఒకసారి ఏదో మొత్తానికి ఆ సౌత్ ఇండియా కాస్త తమిళనాడు కేరళ అంతా తిరుగుదామని వెళ్ళాడు. ఆయన తిరిగి ఆ కేరళ రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహాత్ముడు కనిపిస్తే ఆయనకి సేవ చేసుకున్నాడట. ఆయన సేవ చేసుకుని ఆయన దగ్గరే దాదాపుగా ఒక 4 రోజులు ఉన్నాడట. 4 రోజులు ఉండి సేవ చేసుకుని స్వామి నేను వెళ్తున్నాను అని చెప్పాడు. చెప్తే కేరళలో ఏంటంటే వాళ్ళకి కొన్ని విచిత్రమైన కొన్ని విద్యలు ఉంటాయండి అక్కడ. ఇది ఎక్కువ వాళ్ళకి ఏంటంటే తంత్రం అంటారు, తాంత్రికం ఎక్కువ అక్కడ. కాబట్టి ఆ గురువు గారు ఏం చూశారో ఆయనకి ఏం చెప్పాలనిపించిందో మొత్తానికి అతను వెళ్ళిపోతుంటే అతనితో చెప్పారట, చూడు నువ్వు ఇవాల్టి నుంచి సరిగ్గా 4 రోజుల్లో నువ్వు చనిపోతావు అన్నాడు ఆయన. ఇవాల్టి నుంచి సరిగ్గా 30 రోజుల తర్వాత నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఇదేంట్రా అనుకున్నాడు ఆయన. ఇదేదో ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తాడు అనుకుంటే ఇదేంటి, నీకు రాసి పెట్టుంది, అది నిన్నెవడు ఆపలేడు, నీ వల్ల కాదు, యు ఆర్ గోయింగ్ టు డై. ఏదన్నా మంచి పనులు ఏమైనా చేయాలనుకుంటే ఈ లోపల ఇప్పుడే చేసేసుకో అన్నాడు ఆయన. చెప్పి పంపించాడు ఆయన. పంపిస్తే పాపం చాలా దుఃఖంతో ఇంటికి వచ్చాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వస్తుందా రాదా, నిజంగా చెప్పిందా మహాత్ముడు చెప్పింది నిజమేనా, ఇట్లా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆయన. ఇంకా 1 వారం రోజులు టైం ఉంది, 1 వారం రోజులు చచ్చిపోతాడు ఆయన. ఏం చేయాలి, ఎట్లాగోట్లా తప్పించుకోవాలనుకున్నాడు. ఎందుకని టైం తెలుసు, డేట్ తెలుసు కదా, అంత కరెక్ట్గా తెలిసినప్పుడు తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాడు. ఆయనకి తెలిసిన విద్య విగ్రహాలు చెక్కటం. ఆయన ఏం చేశాడంటే ఒక ఐడియా వేశాడు. అద్దం ముందు నించుని అచ్చు తనలాగే ఉండే విగ్రహాలని ఇంకొక 7 or 8 చెక్కాడు ఆయన. అచ్చు తనలాగే ఉండేటట్టు అనమాట. చూస్తే ఇంకెవరు గుర్తుపట్టలేరు, ఆ శిల్ప విగ్రహం అన్నట్టు ఉన్నాయి. 7 విగ్రహాలు ఎన్నో చెక్కాట. చెక్కి కరెక్ట్గా ఇంకో 1 వారం రోజులు సాయంత్రం 6 గంటలకని చెప్పాడు ఆయన. కరెక్ట్గా ఈయన ఏం చేశాడంటే ఆ విగ్రహాలన్నీ ఇంట్లో పెట్టి ఈయన కూడా మధ్యలో వెళ్ళి నించున్నాడు, యముడిని కన్ఫ్యూజ్ చేద్దామని. సాయంత్రం యమభటులు వచ్చారు 6ంటికి. వాళ్ళ టైం వాళ్ళ కరెక్ట్ అంతా, వాళ్ళంతా టైం చాలా యాక్యురేట్ ఫాలో అవుతారు, వాళ్ళంతా పంక్చువల్గా ఉంటారు యమభటులు ఎప్పుడు కూడా. వాళ్ళ దగ్గర స్మార్ట్ వాచ్లు ఉంటాయి. వాళ్ళు వచ్చారు, చూశారు. చూస్తే కన్ఫ్యూజ్ అయిపోయారు వాళ్ళు. ఇదేంటి, ఇక్కడ ఒకడే కదా ఉండాల్సింది, 8 మంది ఉన్నారేంటి. చూసుకున్నారు, అడ్రస్ చెక్ చేసుకున్నారు, మళ్ళీ అంతా చూశారు. ఒకడే ఉండాల్సిన చోట 8 మంది కనిపిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాల. ఎందుకనంటే యమధర్మరాజు పంపినటువంటి దూతలు వాళ్ళు, యమదూతలు, తప్పు చేయడానికి వీల్లేదు. ఏం చేయాలో అర్థం కాక ఇది మన 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 కేసు కాదు ఇది అనుకుని మళ్ళీ వెళ్ళి యముడికి చెప్పారు. యముడు స్వయంగా వచ్చాడు దున్నపోతేసుకుని, ఇదేంటో చూద్దాం ఎంత కేసు అని, తను డీల్ చేద్దామని. యముడు కూడా ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది. మళ్ళీ ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు, అంతా చెక్ చేశాడు. చూస్తే 8 మంది ఉన్నారు, ఒకడే ఉండాలి అక్కడ అడ్రస్లో. ఏం అర్థం కావట్లా. ఇక యముడు డిసైడ్ అయిపోయాడు అనమాట. ఏంటంటే చూడు, నేను యమధర్మరాజుని, ఒకడికి బదులు ఒకడికి పాశం వేయడానికి వీల్లేదు. పొరపాటును నేను వేయాల్సిన పాశం ఇంకొకటి పడిందంటే నా ధర్మం తప్పినట్టు అవుతుంది. ఆ పాపం ఏదో నానెత్తి మీద వేసుకుంటాను. ఇవాళకి ఈడెవడో కానీ ఈయన వదిలేస్తాను అనుకున్నాడు. ఈయన వదిలేద్దాం అనుకున్నాడు ఆయన. సరే ఆ పాపం నెత్తి మీద వేసుకుందాం అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆ డోర్ బయటికి వెళ్ళి మళ్ళా లోపలికి వచ్చాడు. ఆయన ఒక విషయం ఆయనకి అర్థమైంది. ఏంటంటే ఈ 8 కూడా మనుషులు కాదు, విగ్రహాలు. మొత్తానికి ఎవడో కానీ బాగా తెలివిగా చేశాడు ఇది పని అన్న విషయం మాత్రం అర్థమైంది. ఎవరు మనిషి ఎవరు విగ్రహం తెలియట్లా, అది వచ్చిన ప్రాబ్లం. విగ్రహాలని మాత్రం తెలుస్తుంది. వచ్చి చెప్పాడు అనమాట, ఈ విగ్రహాలు చెక్కిన వాడు ఎవడో కానీ అద్భుతంగా చెక్కాడు, కాకపోతే ఒక చిన్న పొరపాటు చేశాడు, అది కనుక చేయకుండా ఉండుంటే ఇంకా భలే ఉండేదన్నాడు. ఈయన మధ్యలోంచి లేచాడు, ఎక్కడ నేను చెక్కిన దాంట్లో తప్పు చూపించు, ఎక్కడ తప్పు ఉంది అన్నాడు. ఇదే నువ్వు చేసిన తప్పుదా అన్నాడు. నోరు మూసుకుని ఉంటే సరిపోయింది కదా, మాట్లాడకుండా కూర్చుని ఉంటే
యముడు వెళ్ళిపోయి ఉండేవాడు, అహంకార విమూఢాత్మ.